ఇదైన కొన్ని నెలలకే మరి మా రిలేటివ్స్, మా మామయ్య వాళ్ళు కాకినాడలో ఉన్నారు. వాళ్ళు మరి అంకిత్ రెడ్డి గారి యొక్క సంబంధం తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఈ అబ్బాయి అయితే బాగుంటాడమ్మా అని చెప్తున్న సమయంలో అప్పటికే చాలా సంబంధాలు వస్తూ ఉన్నాయి. దేనికోసం ఎటువైపు చూడాలో ఏది 16 years నుంచి అంటే సేవలో ఉండేసరికి బయటకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాం కదా, చాలామంది ప్రపోజల్స్ పంపిస్తూ ఉండేవారు. కానీ ఏది చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ప్రార్థించేదాన్ని, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని. చేసుకుంటూ అంటే రోజు ఒక టైం పెట్టుకొని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవా, నా జీవితంలోనికి నువ్వు ఎవరిని పంపిస్తావో వారి ద్వారా నేను సేవ తగ్గించకూడదు, కానీ ఇంకా ఎక్కువగా నేను వాడబడాలి, కలిసి మేము వాడబడాలి. అటువంటి ఒక మంచి దైవజనుని పంపించు ప్రభా, నేను ఆ సేవ ఆగిపోకూడదు, లేకపోతే ఒక మామూలుగా స్టేగ్నెంట్గానో లేకపోతే పేరు కోసం సేవ చేసేవారుగానో కాకుండా నాకు ఒక మంచి హస్బెండ్ని పంపించు అని చెప్పి ప్రార్థిస్తున్న సమయంలో ఈ యొక్క సంబంధం వచ్చిందండి. సంబంధం వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, మా మామయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ 20 years నుంచి తెలుసు. కానీ వారికి ఒక కొడుకున్నారన్న విషయం మాకు తెలియదు అనమాట. అంటే డాటర్ ఉన్నారు, వదిన గురించి మాకు తెలుసు, చాలా అద్భుతమైన పాటలు, అద్భుతమైన వర్తమానాలు చెప్తూ ఉంటారు. అయితే ఆమె గురించి తెలుసుకున్నారన్న విషయం నాకు తెలియదు. కొన్ని రోజులకు ఇది వచ్చిన తర్వాత నేను కొన్ని పిక్చర్స్, ఎవరు అసలు వీళ్ళ అబ్బాయి, ఓకే వీళ్ళ అబ్బాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అంతా చూస్తూ ఉన్న సమయంలో చూడ్డానికి అంతా బాగానే ఉన్నారు, కానీ పాష్గా ఉంటారేమో, సేవ మీద ఇంట్రెస్ట్ ఉండదేమో, ఈ ఫోటోగ్రఫీ పిచ్ ఉన్నట్టుంది, సేవ మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటూ, నేను అంటే ఫోటోగ్రఫీ మీద ఇష్టం, చాలా ఇష్టం ఉన్నట్టు అనిపిస్తున్నారు, ఏముంటుంది సేవ మీద ఇష్టం అని చెప్పి మమ్మీతో మాట్లాడుతూ వచ్చాను అనమాట. మమ్మీ నీకు తెలుసా అంటే, నేను ఒకసారి పోస్టర్లో చూసాను నాన్న, అంతే తప్ప అబ్బాయివి ఏం తెలీదు, కొన్ని వాక్యాలు డాడీ అప్పుడప్పుడు విన్నారు అని చెప్పి మమ్మీ చెప్పారు. అయితే ఈ సంబంధం వచ్చిన దాని గురించి నేను ప్రార్థిస్తా ఉన్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి, దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ మీ, అందుకనే మా స్టోరీ చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అయితే నేను ఎంత స్ట్రిక్ట్ ఫాస్టింగ్ చేశానంటే ఆల్మోస్ట్ 1 week ఓన్లీ వాటర్ తాగాను, ఓన్లీ వాటర్తో ఫాస్టింగ్ ఉండి, ప్రవ్వా ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పడుగు వేయకూడదు, చూడ్డానికి బాగున్నారని, ఆల్రెడీ సేవలో ఉన్నారు కాబట్టి నేను చేసుకోకూడదు, కానీ నా కోసం నువ్వు నియమిస్తేనే నేను చేసుకోవాలి, నాకు స్పష్టంగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని చెప్పి వారం రోజులు నేను ఫాస్టింగ్ ఉండి కన్నీటితో దేవుని పాదాల చెంత, ఇంతవరకు మనుషులు నన్ను తృణీకరించారు, అందరూ నన్ను గాయపరిచారు. ఎలా ఉండాలంటే ప్రవ్వా, కలకనిన వారి వలె నుంటిమి అన్న మాట మనం ఇజ్రాయెల్ నుంచి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కలాలంటే ఆ బాధ అంతా నాకు ఒక కలగా మిగిలిపోవాలి తప్ప అది నన్ను ఇంకా గాయంలో ఉంచేయకూడదు.